కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అన్ని హామీలు అమలయ్యాయి అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందనేది ప్రజలే చెప్తున్నారు. ఇలా చూస్తే ఆగిపోయిన నీళ్లను చూస్తే, తడారిన గొంతులను చూస్తే, రైతన్నల ఆత్మహత్యలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో తెలుస్తుంది. ఇలా 2 ఏళ్ల పాలనలో అన్ని అంటే సమస్త జాతులు అంటే అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్గాల ప్రజలు ఎంత బాధలు ఉంటాయి, ఎంత అనిపిస్తున్నారు అనేది ఈ 2 ఏళ్ల పాలన సాక్ష్యం. కాంగ్రెస్ కబంధ హస్తాలలో ఇవాళ తెలంగాణ ఎట్లా మగ్గిపోతుంది అనేది సజీవ సాక్ష్యంగా ప్రజలు నిరూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇస్తానన్న హామీలు మరిచి అబద్ధాలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి ఇవాళ గద్దెకెక్కినప్పటి నుంచి కూడా ప్రజలను పట్టి పీడిస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అనేది మనం ఈ 2 ఏళ్ల పాలనలో చూడొచ్చు. నిజంగా కూడా చేస్తానన్న ఒక్క హామీ కూడా వాళ్ళు చేసి చూపించలేదు. వాళ్ళు ఫెయిల్ అయినరు, ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయినరు, ప్రజల్లో తిరిగే మొహం లేకుండా అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారి భారీ బాహుబలి ఈ మీటింగ్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఎట్లా తరలిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ఇవాళ కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఉత్కంఠతో. అంటే కేసీఆర్ గారు బయటకి రావాలన్న ప్రజా డిమాండ్ ఇలా నెరవేరబోతుంది. ఇంత రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉన్న తెలంగాణ ఇంత సంక్షోభంలో పడింది, మరి కేసీఆర్ గారు ఎందుకు బయటకు వస్తలేరని ప్రజలు ఇవాళ డిమాండ్ చేసిండ్రు. ప్రజా కోరిక మేరకు ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం నినాదం ఇస్తారు, ఏం మాట్లాడతారు, ఏం సందేశం ఇస్తారు, ఈ రాక్షస పాలన నుంచి ఎట్లా విముక్తి చేస్తారని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టీవీలో వీక్షించడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేటోళ్ళు వస్తున్నారు, టీవీలో చూసే వాళ్ళు చూస్తున్నారు. కేసీఆర్ గారు బయటికి రావడం వల్ల ఇది ఒక పిక్నిక్ పార్టీ అంటున్నారు. ఇది కార్యకర్తలతో కేవలం సరదాగా మాట్లాడుతూ చేసే పిక్నిక్ పార్టీ అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళకు భయం, అభద్రతా భావం. ఎక్కడ కేసీఆర్ గారు బయటకు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుందో, ఎక్కడ ప్రజలు చీ కొడతారో, తరిమి కొడతారో అని భయం. ఇలా నిజంగానే కేసీఆర్ గారు బయటకు వచ్చిర్రు. ఇలా తండోపతండాలుగా కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారి సందేశం వినడానికి ఇలా రాష్ట్ర నలుమూలల నుంచి ఎట్లా తరలి వస్తుందో మీడియా మిత్రులు మీరంతా చూసిర్రు. స్వచ్ఛందంగా ఎడ్ల బండి కట్టుకొని వస్తున్నారండి రైతులు. ఇలా రైతన్నల ఆర్ధనాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇలా కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారు అనేది యావత్ తెలంగాణ సమాజం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారు బయటకు వస్తే వాళ్ళకు భయం అవుతుంది. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ భూమి, వాళ్ళ కాళ్ళ కింద భూమి పెకులుతుంది. నిజంగా వాళ్ళు మోసపూరిత హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఇంకా ఎంతకాలం మా ఆటలు సాగవని వాళ్ళు గ్రహించినారు. ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ ప్రజల అంటే సారును చూడడానికి సగానికి పైగా లక్షల్లో జనం వస్తున్నారు. సారు సందేశం వినడానికి, సార్ను చూడడానికే వస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు బయటకు రావాలి అన్నారు. మరి ఇలా బయటకు వస్తే ఇలా జన సునామీ ఎట్లుందో చూసిరు కదా. వాళ్ళు అసెంబ్లీకి రాలేదు కదండి. అసెంబ్లీకి కేసీఆర్ గారు రావాల్సిన పని లేదండి. ఇలా మా గులాబీ దండునే తట్టుకోలేకపోయారు, మా ఒక్క హరీష్ రావు గారిని, మా కేటీఆర్ గారిని తట్టుకోలేకపోయారు. కేసీఆర్ కావాలండి వాళ్ళకు. నల్లమల పులి అంటున్నారు. నల్లమల పులిని చూసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో బాహుబలి అని చెప్తున్నారు. నల్లమల పులి కాదు, నల్లమల పిల్లి. ఆయన నల్లమల పిల్లి అండి. ఆయన ఏం చేసిండు తెలంగాణ ప్రజలకు? ఇలా వండి వార్చిన తెలంగాణను కుక్కలు చింపిన విస్తర్ లెక్క చేసిండు. ఇలా సాఫీగా సాగుతున్న తెలంగాణలో ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డు మీద పడ్డారు. ఇలా హైడ్రా ఏంది, లఘుచర్ల ఏంది, ఇలా ఆడబిడ్డల పరిస్థితి ఏంది, ఇలా వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్లు ఏమైనాయి, ఇలా వృద్ధులకు ఇస్తానన్న పెన్షన్లు ఏమైనాయి, ఆడబిడ్డలకు 2500 ఎటువైనాయి, స్కూటీలు ఎటువైనాయి, ఇవాళ వృద్ధాప్య పింఛన్లు కూడా పెంచిస్తాను, అవేవి, నిరుద్యోగ భృతి ఏది, నువ్వు ఇస్తానన్న ఏ హామీ ఇచ్చినావు? నిజంగా కూడా తెలంగాణ ప్రజలు చీకొట్టే పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఇయ్యలేదండి సన్నబియ్యం? కేసీఆర్ గారు ఇయ్యలేదా? కేసీఆర్ గారు మనవడు ఏం తింటున్నాడో గురుకులాల్లో పిల్లల దినాలని చెప్పేసి ఎన్నో ఏండ్ల క్రితమే కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు తప్పితే వీళ్ళు కొత్తగా ఏమి ఇచ్చినండి? ఏదో 4-5కి ఇచ్చి 4-5 ఇండ్లలో భోజనం చేయగానే అన్ని పథకాలు అమలైనట్టేనా? నిజంగా కొంచెమన్నా సిగ్గుండాలండి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాధపడుతుంటే నువ్వు అందరి ఇళ్లలో పోయి భోజనం చేసుకుంటూ ఫోటో షూటులు చేస్తావా? నిజంగా నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివేనా? తెలంగాణ ప్రజల మీద నీకేమన్నా ప్రేమ ఉందా? తెలంగాణ రైతులంటే నీకేమన్నా పడుతుందా? నువ్వు ఏం చేసినావు? 2 కిలోల సన్నబియ్యం ఇస్తే ఇక రాష్ట్రం అంతా అవి తిని బతుకుతారా? ఏం మాట్లాడుతున్నారండి? ఏమీ లేదు, వాళ్ళు చేసేది ఏమీ లేదు. చేస్తారన్న నమ్మకం పోయింది. తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ కబంధ హస్తం, భస్మాసుర హస్తం, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తం అని అంటున్నారు. ఎందుకు ఇచ్చిండండి? వనరులు పెంచకుండా నువ్వు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు వనరులు పెంచాలి కదా. నువ్వు ఉన్న బస్సులను తిప్పుకుంటా జుట్లు పట్టుకుంటుంటే ఆయన చూసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగమైంది? ఎవరు లబ్ధి పొందినరు? ఇవన్నీ కూడా ట్రాష్. ఏ ఒక్క పథకం కూడా
ప్రజలు బాగుపడ్డట్టు లేదు. వాళ్ళు రైజింగ్ తెలంగాణ అంటున్నారు, 1000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు. నిన్న భారత్ సమ్మిట్ పెట్టారు, రాహుల్ గాంధీ వచ్చారు. నిజంగా ఇక్కడ ఒక ప్రశ్న అండి, రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చినండి? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏ సమస్య వచ్చినా నేను వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ మరి తెలంగాణలో ఇన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి, ఇన్ని రకాల గురుకుల విద్యార్థులు చచ్చిపోయినప్పుడు యాడున్నాడు? లఘుచర్ల బాధితులు రోధిస్తున్నప్పుడు ఎక్కడున్నాడు? హైడ్రాతో కొంపలు కూల్చి రోడ్డు మీద పడ్డ బాధితులు ఏడుస్తుంటే ఈ రాహుల్ గాంధీ ఎక్కడ వేయండు? ఇవాళ రైజింగ్ తెలంగాణ అని వస్తే ప్రజలు ఉమ్మేస్తున్నారు, తరిమి కొడుతున్నారు. ఇలా ప్రజల్లో తిరిగే ముఖం లేదు వాళ్ళకు. నిజంగా కూడా ఎందుకు వస్తుండే ఇక్కడ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు.